43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచు కొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఒక నూతన క్రియ నేను చేస్తున్నాను, అది మొలిచినది. అది ఎలాంటి నూతన క్రియ అంటే, ఎడారిలో ఒక చిన్న సెలయేరుని వెతుకుటే చాలా కష్టతరం. అయితే ప్రభు అంటున్నాడు, ఎడారిలో ఏ పారజేస్తాడట? నదులను పారజేస్తాడు. అంటే మనుషులకు అసాధ్యమైన కార్యాలు నేను మీ కొరకు చేస్తాను. ఎండిపోయినట్టుగా మీ పరిస్థితులున్నా, మారాలాంటి పరిస్థితులున్నా, ఎదర శూన్యము కనపడుతున్నా, గాఢాంధకారంలో ఉన్నా, నా జీవితంలో ఇంక ఈ సమస్యకు పరిష్కారం లేదని నువ్వు బాధపడుతున్నా, నా బ్రతుకు ఇంతే, నాలో ఆ ఆశీర్వాదమునకు చోటు లేదని మీలో ఎవరైనా దిగులు పడుతుంటే ప్రభు అంటున్నాడు, నేను నూతన క్రియ చేసే దేవుణ్ణి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ సమయానికి మొత్తం అందరూ కూడా ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో మనం బయటికి వెళ్ళి చూస్తే కరెక్ట్గా ఈ టైంకి మరి కౌంట్ డౌన్ చేస్తూ వారందరూ కూడా తాగుతూ, తిరుగుతూ, తూగుతూ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేస్తారు. వరకు న్యూ ఇయర్ కోసం కరెక్ట్గా 12 ఎప్పుడవుతుందని చూసి 12 అవగానే ఒక మంచి సాంగ్ పెట్టి, లేదా ఒక మంచి క్రాకర్ వెలిగించి, ఒక పెద్ద సౌండ్ చేసి గట్టిగా ఏమంటారు? హ్యాపీ న్యూ ఇయర్ 2026, కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు అనగానే నల్లగా ఉన్న ఆకాశం తెల్లగా అయిపోతుంది. అయిపోద్దా? మట్టి రోడ్డు వెంటనే పెద్ద తారు రోడ్డుగా మారిపోద్దా? నల్లగా ఉన్నోడు తెల్లగా అయిపోతాడు, పొట్టిగా ఉన్నోడు పొడుగ్గా, లావుగా ఉన్నోడు సన్నగా, చండాలంగా ఉన్నది అప్సరసలాగా మారిపోతారా? ఏదో జరిగిపోయింది, ఏదో ఆశ్చర్యం, ఏదో ఆనందం వచ్చేసింది మనకు అన్నట్టుగా ఆ 12 అవ్వగానే కేకలు, కేరింతలు వేస్తూ దాన్ని వెల్కమ్ చేస్తూ ఉంటారు. అదే సమయానికి రేపొద్దున మనకి న్యూస్ పేపర్లో కనపడతా ఉంటాయి 2026 మొట్టమొదటి గడియలో జరిగిన యాక్సిడెంట్స్. బాగా తాగి డ్రైవ్ చేస్తూ 12 గంటలకు పలానా యువకుడు పలానా ప్రాంతంలో మృతి. తాగింది ఎక్కువై డ్రగ్ హైడోస్ వల్ల మరణించిన యువకుడు. న్యూ ఇయర్ పార్టీలో దెబ్బలాడుకుని బీరు బాటిల్తో తలలు బద్దలు కొట్టుకున్న యవనస్తులు. చదువుతున్నాం కదా ప్రతిసారి. అంటే సంవత్సరం మారడం వలన ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది వట్టి అవాస్తవం. సంవత్సరం మారుట వలన ఏది జరగదు. మనం అలాగే ఉంటాం, ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. అయితే నూతన సంవత్సరము మనం ఎందుకు ఇలా జరుపుకోవాలి? మరి ఏది మారినప్పుడు, ఏది జరగనప్పుడు ఈ వాచ్ నైట్ సర్వీస్ ఎందుకు, ఈ ఆరాధన ఎందుకు అంత ఎక్సైట్మెంట్తో 2026ని వెల్కమ్ చేస్తున్నాం అంటే, సంవత్సరం మారుతుందని కాదు, సంవత్సరాలు దొర్లుచుండగా మన దేవుని కృప, మన దేవుని వాగ్దానము, మన దేవుని నిత్యమైన ఆశీర్వాదము మన పక్షమున నూతనముగా మారుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి సంవత్సరం నూతనమైన వాత్సల్యంతో ప్రభు మనల్ని ఎదుర్కొంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన మన పక్షమున నూతన క్రియలు చేయుటకు ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, నేను నూతన క్రియ కలగజేస్తున్నాను, అది ఇప్పుడే ఏమైందంట? మొలిచింది. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే మొలిచింది అంటున్నాడు. దానిని మీరు ఏమంటున్నాడు? ఆలోచన చేయరా? మన జీవితాల్లో ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి దినము, ప్రతి గడియ కూడా దేవుడు
మనల్ని నూతన పరచాలని, నూతన క్రియలు మన జీవితాల్లో చేయాలని ఆశపడుతున్నాడు. కానీ అంటున్నాడు, అది ఇప్పుడే మొలుస్తుంది కానీ మీరు దానిని ఆలోచన చెయ్యరా. ఎందుకు ఆలోచన చేయాలి? ఎందుకు ఆలోచన చేయాలి? ఆలోచన చేసి ఏం చేయాలి? ఒక విత్తనం మనం నాటాం, ఏమవుతుంది? ఏమవుతుంది? వెంటనే వచ్చేద్దా? వెంటనే విత్తనం నాటగానే నువ్వు చూస్తుండగానే మొలక వచ్చేస్తుందా? ప్రభు అన్నాడు, ఇప్పుడే మొలకెత్తించే పని మనది కాదు, ఎవరిది? ఇప్పుడు అంటున్నాడు, అది మొలిచింది, అది మొలకెత్తింది, దాన్ని ఆలోచన చేయాలి దాని గురించి. అంటే ఏం చేయాలి? ఒక రైతు ఒక విత్తనం నాటాడు, మొలక వచ్చింది. మొలక వచ్చినప్పటి నుంచి ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడు? అడవి జంతువులు కానీ మూర్ఖమైన మనుషులు కానీ దాన్ని తొక్కకుండా దాని చుట్టూ ఏమేస్తాం? ముందు అది ఎదగడానికి రోజు ఏం చేస్తాం? రోజు దాన్ని చూసి పురుగు పడితే దానికి ఏం వేస్తాం? మందు కొడతాం. ఇంకొంచెం ఎదుగుతున్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? దాన్ని పరీక్షించి దానికి ఏదైనా ఎరువులు వేయాల్సి ఉంటే వేసి దాన్ని జాగ్రత్తగా పెంచితే ఒక సమయానికి ఎదిగిన తర్వాత ఏం జరుగుతుంది? అది మనకి ఏమిస్తుంది? ఫలమునిస్తుంది. దాన్ని మనం పూజిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరికీ ఒక వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఒక నూతన క్రియ చేశాడు. ఆ నూతన క్రియ మన జీవితంలో జరగాలంటే మనం దాని గురించి ఆలోచించి అది ఎదిగి ఫలించి దాని ఫలమును, అంటే ఆ వాగ్దాన నెరవేర్పును మనం పూజించేలాగున దాని గురించి మనం పని చేయాలి. ఆ రీతిగా పని చేయాలంటే ఏం చేయాలట? చూడండి, ఇప్పుడు మళ్ళీ చదవండి 18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అది ఇప్పుడు ఈ చెట్టు మొలకెత్తాలి, ఇది పెరగాలి, దీని ఫలం మనం భుజించాలి అంటే మనం ఆలోచన దేని మీద పెట్టాలి? దేని మీద పెట్టాలి? దీని మీద కాకుండా గతించిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు ఇవ్వబోయే ఫలాన్ని చూడలేక గతించిపోయే విషయాల గురించి బాధపడుతూ ఉంటే, అయ్యో 2025వ సంవత్సరం ఇలా జరిగిపోయిందే, 2024 అలా జరిగిపోయిందే, 2020లో అలా జరిగిందే, 2010లో అలా జరిగిందే, 2009లో అయిందే అని చెప్పి ఎప్పుడో సంగతులను తలంచుకుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, నేను నూతన క్రియ ప్రారంభించాను, అది నీలో మొలిచింది, దాని ఫలములు నువ్వు భుజించాలి, నువ్వు దాన్ని ఆలోచించాలి. ఏది ఆలోచించకూడదు? ఏది ఆలోచించకూడదు? మునుపటి సంగతులు, పూర్వకాలపు సంగతులు, జరిగిపోయిన విషయాలు, గతించిన విషయాలను నువ్వు ఆలోచన చేస్తే, ఆ తలంపుల్లోనే నువ్వు ఉంటే ఏం జరుగుతుంది? దీన్ని పట్టించుకో. మీ ఇంట్లో ఒక మొక్క వేశారు, అది ఎదిగింది, దానికి రోజు నీళ్ళు వేసేదానివి, ఏదో తలంపుల్లో పడిపోయి నీళ్ళేయడం మానేసావు. వారం రోజులు నీళ్ళు అయిపోతే ఏమైపోద్ది? ఏమైపోద్ది? ఇలా ఉన్న మొక్క ఏమైపోద్ది? అరెర్రే ఇలా పడిపోయింది అని చెప్పి గుర్తొచ్చినప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేసావు, తెల్లారికి ఏమవుద్ది? మళ్ళీ మర్చిపోయావు, వారానికి ఏమవుద్ది? అలా లెగిసి పడి ఒక రోజున అది ఏమైపోద్ది? ఎండిపోతుంది. ఏమైపోద్ది? ఎందుకు దానికి రోజు నీళ్ళేసి పుష్టిగా పెంచలేకపోయావంటే దాని మీద నీ ఆలోచన లేదు, కానీ నీ ఆలోచన దాని మీద నుంచి పక్కకి ఎక్కడికో. దేవుడు ప్రతి సంవత్సరం, ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి గడియ నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంవత్సరం నూతనమైన కార్యాలు ఆశపడుతున్న మీరు అందరూ నిజముగా 2026వ సంవత్సరముకు నూతనమైన క్రియ నేను చూడాలి, నా జీవితంలో ఒక నూతన ఆశీర్వాదం కావాలి, నూతనమైన ప్రత్యక్షత నేను పొందుకోవాలి, నూతనమైన కృప దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్న వారు ఎంతమంది ఉన్నారు? మీరు చేతులు పైకి ఎత్తండి. అందరికీ ఆశ. అయితే మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? పూర్వకాలపు సంగతులను ఏం చేయాలి? మర్చిపోవాలి. గతించిపోయిన వాటిని విడిచిపెట్టాలి. పాత విషయాలను, అవి నిన్ను బాధ పెట్టినవైనా, అవి నిన్ను పాడు చేసినవన్నా, అవి నీలో అపరాధ భావమును పెంచినవైనా,
అది నీలో నిరాశ నిస్పృహలు నింపినవైనా, అవి నీలో ఎక్కడ లేని బాధ కలిగించిన సంగతులైనా, అది నీకు ఎదటి వారి మీద ఉన్న పగకు సంబంధించిన విషయాలైనా, ఎదటి వారికి నేను శత్రువు చేసిన పరిస్థితులైనా, వాటిని అన్నిటినీ కూడా ఏం చేయాలట? తలంచకూడదు. పాతవి ఎప్పుడైనా తలంచావో నూతన సంవత్సరపు ఆశీర్వాదం మనం పొందుకోలేం. ఎప్పుడైతే పాత ఆలోచనలు చేసామో దేవుడు చూపించే ఆ ముందున్న దీవెన వైపు మనం పరిగెట్టలేం. అలా వెనక్కి చూసి పాడైపోయిన వారిని కొంతమంది టకటగా చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి, ఎక్కడి నుంచి చూసిందట? వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలు, దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి తిరిగి చూసింది? ఎటు వెళ్తున్నారు వాళ్ళు? ఎటు వెళ్తున్నారు? ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం? ఈ రాత్రి 2024కి వెళ్తున్నామా? టైం మిషన్ ఎక్కి 2026లోకి వెళ్తున్నామా? ఎటు వెళ్తున్నాం? ముందుగా వెనక్క ఫిక్సా? ఇప్పుడు వాళ్ళు ఎటు వెళ్తున్నారు? దూత అన్నాడు, అగ్ని గంధకాలు కురుస్తున్నాయి కనుక ఇదిగో నేను చూపించే ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళిపో. వెనక్కి చూసిన వాళ్ళు ఏమైపోతారు? సరే ప్రభు అందరూ పరిగెడుతున్నారు. లోతు భార్య మాత్రం ఎటువైపు చూసిందంట? వెనక నుంచి చూసింది. పరుగు ముందుకు వెళ్తుంది. తల ఎటు తిరిగింది? తిరిగినట్టు ఆగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు తిరగాల్సి వచ్చింది? అసలు ముందుకు వెళ్ళిపోతున్నాడు, వెనక్కి ఎందుకు తిరిగింది? అంత అగ్ని గంధకాలు కురుస్తున్న సమయంలో వెనక్కి చూడాల్సిన అవసరం ఏముంది? నీ వెనకాల ఒకడు కత్తి పట్టుకుని పొడుద్దానికి వస్తున్నాడు. వెనక్కి చూస్తూ పరిగెత్తావా, ముందు చూస్తూ పరిగెత్తావా? కదా, అగ్ని గంధకాలు కురుస్తుంటే అగ్ని మీద ఎక్కడ పడిపోద్దని భయంతో వెనక్కి చూస్తాం మనం. అసలు అలాంటి సమయంలో కూడా వెనక్కి తిరిగి చూడడానికి అసలు ఆమెను ఏమి ప్రేరేపించింది? ఏంటా కారణం అంటే, వెనక తను విడిచిపెట్టి వస్తున్న మనుషుల పైన, ఆ ప్రాంతం పైన తను కలిగి ఉన్న ఆ ప్రీతి, తను పెట్టుకున్న ఆ బంధం, తన వారితో చేసిన ఆ స్నేహం, తనకు కలిగి ఉన్న బంధుత్వము, ఆ బంధు ప్రీతి, ఆ స్నేహ బంధము, ఆ ప్రాంత బంధము ఆమెను వెనక్కి తిరిగి చూసేలా చేసింది. గమనించండి, నూతనమైన ఆశీర్వాదం కావాలంటే గతించిన జీవితంలో 2026లో దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేసిన బంధాలను, దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేసిన స్నేహాలను, పాపానికి మిమ్మల్ని ప్రేరేపించిన బంధాలను, దేవుడి నుంచి దూరంగా జరిపి మిమ్మల్ని పాడు చేసిన స్నేహాలన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ వాటి వైపు చూడాలన్న కోరిక మీకు కలిగి వెనక్కి తిరిగారా, సంవత్సరాలు గతించిపోతాయి, కానీ మీ బ్రతుకులు మాత్రం ముందుకు పరిగెట్టాలని ఆశ ఉన్నవాడు వెనక తనకిష్టమైన ఎంత బంధం ఉన్నా చూడడానికి వీల్లేదు, తనకిష్టమైన ఎంత స్నేహం ఉన్నా చూడడానికి వీల్లేదు, తన పోగొట్టుకున్న ఏ సుఖం ఉన్నా చూడడానికి వీల్లేదు, తన వద్దనుకున్న ఏ సౌఖ్యం ఉన్నా చూడడానికి వీల్లేదు. ఎందుకంటే మనము గురి యొద్దకు పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఒక గురి ఉంది దేవునికి, మనకి ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి? దేవుడు నా జీవితంలో ఒక నూతన క్రియము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను దాన్ని పట్టుకోవాలంటే వెనక్కి తిరిగి పరిగెడితే కుదరదు. నేనేం చేయాలి? నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్,
వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపు ఉంది, దానికి బహుమానం ఉంది, నూతన క్రియ చేయబోతున్నానని చెప్తున్న దేవుని వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం. మరేం చేయాలి మనం పోగొట్టుకున్న వారి కోసం దిగులు పడాలా? అరే నాకు అప్పుడు పలానా బంధుత్వం ఉండేది, ఆ బంధుత్వం నాకు పోయిందే అని బాధపడాలా? అరే అప్పట్లో నా స్థితి చాలా బాగుండేది, ఇప్పుడు ఆ స్థితి లేదే అని దిగులు పడాలా? అప్పట్లో నేను చాలా సాధించానే, ఇప్పుడు నేను అలాగ ఉండలేకపోతున్నాను బాధపడాలా? అప్పట్లో నేను చాలా ఆరోగ్యంగా ఉండేవాడినే, ఇప్పుడు నాలో ఆరోగ్యం లేదే అని దిగులు పడాలా? లేదు. ఈ 2025 ఈ క్షణం వరకు నీ జీవితంలో ఏం జరిగినా, అది మంచైనా అది చెడైనా, అది నిన్ను బాధించిందైనా, అది నిన్ను సంతోషపెట్టిందైనా, అది నువ్వు కోల్పోయిందైనా, నువ్వు కలిగి ఉందైనా, అది అది ఏదైనా సరే దాన్ని నువ్వేం చేయాలి? దాని మీద ఉన్న ప్రేమను, దానితో సహవాసాన్ని ఏం చేయాలి? చూడకూడదు దాని వైపు, ముందున్న వాటి వైపు చూడు. నీతో ఉండాలి అని దేవుడు నిర్ణయించినవన్నీ నీతో పాటు పరిగెడతాయి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో వెళ్ళిపోయిన వాటిని, నీ జీవితంలో కోల్పోయిన వాటిని, వాటి వెంబడి మళ్ళీ చూసి బాధపడి దిగులుపడి, అయ్యో అప్పుడు ఇలాగ ఉండేదే, ఎందుకు ఇలా జరిగింది, అయ్యో అప్పుడు ఇలాగ ఉండేవాడిని, ఎందుకు ఇలాగ అయిపోయాను, అప్పుడు వాళ్ళు నాతో ఉండేవారే, ఇప్పుడు ఎందుకు నాతో వాళ్ళు లేరు, అప్పుడు ఆమె నాతో మాట్లాడేదే, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఏంటి నా జీవితం ఇలాగ అయిపోయిందని దాని గురించి దిగులు పడకు. ముందు నీ కొరకు గిన్నె నిండి పొంగి పొర్లే ఆశీర్వాదమును ప్రభు ఉంచాడు. దేవునికి స్తోత్ర. నువ్వు వెనక్కి తిరగకూడదు. నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు గనక దేన్ని ఆలోచించామంటున్నాడు? దేన్ని ఆలోచించినట్టున్నాడు? అది ఇప్పుడే మొలిచింది గనక నువ్వు దాన్ని ఎలాగ వృద్ధి చేసుకోవాలో దానిపైన దృష్టి పెట్టు. దేవునికి స్తోత్రం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం త్వరగా తీయండి, సమయం లేదు మన దగ్గరికి. ఇంకొక 10 నిమిషాల్లో 2 విషయాలు చెప్పి నేను ప్రార్థనలోకి వెళ్ళిపోతాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 8, 9 వచనాలు. కొంతకాలం అయిన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపు తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచు వెలుచు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారు తినరు. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. సంసోను నాజీరు చేయబడిన ఒక వ్యక్తి. ఫిలిష్తీయుల చేతుల్లో ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు రక్షకునిగా మనోహ దంపతులుగా అనుగ్రహించిన ఒక మైటీ వారియర్ సంసోన్. ఆ సంసోని కొన్ని రూల్స్ దేవుడు పెట్టాడు. మంగళగత్తి నెత్తి మీద పడకూడదు, ద్రాక్షారసముద్ర పానము చేయకూడదు, అన్య స్త్రీలతో అతను వ్యభిచారము చేయకూడదు, అలాగే అశుద్ధమైన వాటిని, కుళ్ళిపోయిన వాటిని అతడు ముట్టకూడదు. సంసోను ఒకసారి వెళ్తుండగా ఒక సింహం వచ్చింది. దాన్ని ఏం చేశాడు సంసోను? చీల్చేశాడు. ఇది జరిగి చాలా కొంతకాలం అయిపోయింది. చీల్చేసిన తర్వాత ఒక ఆమెను ఇష్టపడ్డాడు, తను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత గొడవలైన ఆమెను వాళ్ళ మామ ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. మళ్ళీ సంసోను తర్వాత వాళ్ళ భార్య గుర్తొచ్చింది. తిరిగి ఆమెను ఇంటికి తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు. వెళుతున్న ఆ సంసోను మార్గము మధ్యలో ఒక ఆలోచన చేశాడంట. ఏంటి ఆలోచన? ఒకప్పుడు నేను సింహాన్ని చీల్చేశాను కదా, అది ఎలాగుందో ఒకసారి చూద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఒకప్పుడు సింహాన్ని నేను చీల్చేశాను కదా, ఇప్పుడు దాని యొక్క కళేబరం ఎలాగుందో ఒకసారి ఏం చేయాలి? చూద్దామని వెళ్ళినప్పుడు కళేబరంలా లేదు కానీ, అంటే స్కెలిటన్ లాగా లేదు కానీ, ఆ స్కెలిటన్కి ఏం పట్టింది? ఒక తేనె పట్టు పట్టింది. తేనె పట్టు పట్టగానే ఇతనికి ఆశ కలిగింది. ఇతను నాజీరు, ఇతడు ఏం చేయకూడదు? కుళ్ళిన వాటిని
కళేబరానికి పట్టినవి. అయితే ఆ తేనె చూసి ఆశ పుట్టింది. ఆశ పుట్టి ఆ తేనెను తిన్నాడు. తాను తినదే కాక తల్లిదండ్రులు కూడా. అయితే అది కళేబరమునకు పట్టిన తేనె పట్టని వారికి చెప్పలేదు. ఎందుకంటే సంసోనుకు తెలుసు తాను అది తినకూడదు, కానీ అది తినేసాడు. తను తినడమే కాక ఇంట్లో తల్లిదండ్రులు కూడా పెట్టేశాడు. తద్వారా ఏం పోయిందంటే సంసోను యొక్క ప్రతిష్ట పోయింది. ఏం పోయింది అంటే ఇందులోంచి మనం ఏం గ్రహించాలి? ఎవరికైనా ఏమైనా పాయింట్ అర్థమైందా? సంసోను సింహాన్ని చేల్చడం అంటే సింహం దేనికి సూచన? వాడు గర్జించు సింహము వలె నిత్యము యవ్వన వినుగుదురా అని ఏం చేస్తున్నాడంట? ఎలా తిరుగులాడుచున్నాడు? ఏంటా గర్జించు సింహం, ఏంటా గర్జన అంటే రకరకాలైన బలహీనతలతో మనను పాడేయాలని వాడు నిత్యము గర్జిస్తూ ఉంటాడు. కొన్ని బలహీనతలకు మనం లొంగిపోతూ ఉంటాం. అయితే చాలా బలహీనతలు దేవుని కృప చేత మనము గతించిన జీవితంలో జయించాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు జయించాడు గనక ప్రభు అంటున్నాడు, నేను లోకమును జయించితిని గనక మీరును. ఆ మాట చొప్పున అనేక విషయాల్లో, అనేక కోణాల్లో, అనేక పరిస్థితుల్లో మనం జయించిన వారిని. మేము ఏది జయించలేదండి దేవుడు నమ్ముకున్న తర్వాత అని ఎవరైనా చెప్తారు ఇక్కడ? చెబితే మీరు ఇంకా ఒక అడుగు కూడా ఆత్మీయ జీవితంలో వేయనట్టు. చాలా బంధాలను మనం జయించాం, చాలా బలహీనతలను జయించాం, చాలా కోపాలను జయించాం, మొండితనాన్ని జయించాం, బూతు మాటలను జయించామా లేదా? చాలా వ్యసనాలు జయించామా లేదా? జయించామంటే ఏంటి దాని అర్థం? దాన్ని 2 ముక్కలుగా చేసి అవతల పాడేసాం. ఇప్పుడు పాడేసి మనం ముందుకెళ్ళిపోతున్నాం ఒక పని మీద. భార్యను తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు, ఒక పని మీద వెళ్తున్నాం. వెళుతూ ఒక ఆలోచన వచ్చింది. అరే, ఒకప్పుడు నేను చీల్చేశాను కదా, అది ఎలాగుందో ఒకసారి చూద్దాం. మీరు గమనించండి, ఒకవేళ 2025లో ఏదైనా బలహీనతను మీరు జయించుంటే, మళ్ళీ 2026లో ప్రవేశిస్తున్నాం గనక సరదాగా అది ఎలాగుంటుందో చూద్దాం అని గనక నువ్వు దాన్ని చూసావంటే కలేబరంగా ఉండదు. కలేబరంగా ఉండుంటే సంసోను దాన్ని ముట్టుకునేవాడా? ఏముంది దానికి? అది విషయం. నువ్వేదైనా పాపాన్ని జయించి దాన్ని మళ్ళీ ఎలాగుందో చూద్దామని టెస్ట్ చేయడానికి దాని వైపు చూస్తే అది ఇంకా బ్యూటిఫుల్గా, ఇంకా గార్నిష్ చేయబడి కొత్త రూపంతో నీకు దర్శనం ఇస్తుంది. నీకు అర్థమవుతుందన్నమాట. ఒక బీడి సిగరెట్ మానేసినాడు ఎలాగుందో సిగరెట్ని చూడాలి అనుకున్నాడు అనుకో, ఈసారి అడిగి సిగరెట్లో కొత్త ఫ్లేవర్లు కనబడతాయి. వచ్చిందని చెప్పి ఏం చేస్తాం మనం? నీకు అర్థమవుతుందా? నువ్వు దేన్నైతే విడిచిపెట్టావో 2025లో 2026లోకి ప్రవేశిస్తున్నావు కనుక మళ్ళీ అది ఎలా ఉందో చూద్దామని ఒక లుక్ వేసావు అనుకో, ఈసారి అది ఇంకా బ్యూటిఫుల్గా తయారై కనపడుతుంది. ఒకసారి నువ్వు జయించిన తర్వాత మళ్ళీ దాని వైపు వెళ్ళవని సాతానుకు తెలుసు కనుక మళ్ళీ దాన్ని అలాగ ఉంచడు, డబల్ స్ట్రాంగ్గా తయారు చేస్తాడు. ఎలా తయారు చేస్తాడు? ఒక లోకపూరిత ప్రేమలోంచి నువ్వు బయటకు వచ్చేసావు, ఏదో ఒక అక్రమ సంబంధం నుంచి బయటకు వచ్చేసావు, మళ్ళీ ఆమె ఎలాగుందో, మళ్ళీ ఆయన ఎలాగున్నాడో చూద్దామని చూసామనుకో, నువ్వు వదిలేసినప్పుడు కంటూ ఇప్పుడు హ్యాండ్సమ్గా ఉంటాడు, అందంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది నీకు? అర్థమవుతుందా మాట? క్లియర్గా చెప్తున్నాడు. ఈ 2025లో అలాంటి ఏమైనా మీరు విడిచిపెట్టుకుని ఉంటే మళ్ళీ వాటి వైపు ఆలోచించవద్దు, మళ్ళీ వాటి వైపు తిరగొద్దు. విడిచిపెట్టుకోకపోతే విడిచిపెట్టేసుకోండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ముందుకు ప్రయాణించాలి. నువ్వు ఒకసారి జయించేసిన దాని వైపు మళ్ళీ తిరిగి చూసావంటే, జయించాను కదా, అసలు అది ఎలాగుందో, ఆమె ఎలాగుందో, ఎప్పుడో 10 ఫైర్. అది గుడ్ ఫైర్ కాదు. అది వాక్యం చెప్తుంది, మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు మందసములోకి తీసుకొచ్చేటప్పుడు నేను చెప్పిన ఆ అగ్నినే తీసుకురావాలి, కానీ వేరొక అగ్నిని తెచ్చిన ఎడల ఏమైపోతావు? కాలిపోతావు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఒకసారి జయించిన వాటి వైపు మళ్ళీ రెండోసారి తిరిగి చూసావంటే అటువైపు వెనక్కి ఖచ్చితంగా పడిపోతావు. గనక 2026 లాంటి సంవత్సరాలు, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా నీ బతికే మారదు. నిర్దాక్షిణంగా ఒకసారి నువ్వు కట్ చేసిన తర్వాత మళ్ళీ దాని వైపు చూడకో. మళ్ళీ దాని వైపు చూస్తే దానికి తేనె పట్టి ఉంటుంది. చూడగానే నీకు తినాలనిపిస్తుంది, మళ్ళీ పాపంలో పడిపోతావు. 2 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? ముందుకు వెళ్తూ వెనక్కి. రెండవది ఏంటి? నువ్వు జయించిన వాటి వైపు మళ్ళీ
చూడొద్దు. మూడోది కూడా చూపించి త్వరగా వెళ్ళిపోతాను నేను. చూడ 5 నిమిషాలు ఉంది, ఇంకా వెళ్ళిపోండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38 నుంచి చదువుదాం త్వరగా. 40. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోను సంగమందు ఉండి మనకిచ్చుడుగా జీవవాక్యము తీసుకునబడేతడే ఇతనికి మన పితరులు లోబడిన వాళ్ళకి ఇతను త్రోసివేసి తన హృదయంలో ఐగుప్తునకు పోగొనిన వారై మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశంలో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడని చేసుకొని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటిని అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. నా వైపు చూడండి. ఐగుప్తులో నుంచి వెట్టి చాకిరి చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలను వారు చేసిన మొరను విని ఆలకించి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం అంటే ఏంటి దాని అర్థం? సముద్రమును 2 పాయలుగా చేశాడు, గొప్ప ఆశ్చర్యకారం మనం అనుకుంటాం. కాదు, అది కాదు దాని వెనకాల ఉన్న సత్యం. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయ్యే ఆ డయాగ్రామ్ని, ఆ దృశ్యాన్ని చూసి, లేదా 10 కమాండ్మెంట్స్లో చూపించిన ఆ సీన్ చూసి, అబ్బా, అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ముందు దారి లేదు, వెనకాల దారి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటంలో దేవుని ఆంతర్యం ఏంటంటే దారి లేని చోట దారిని వేసి నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అక్కడ పర్వతం ఉండుంటే పర్వతాన్ని 2 ముక్కలుగా చేసేవాడు. అక్కడ ఏముంటే అదే 2 ముక్కలు అయిపోయింది, సముద్రమే కాదు. దారి లేని చోట ఒక దారిని వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనం చెప్తుంది, శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించు దేవుడు. శోధింపబడు వారిని మార్గము చూపించి తప్పించు వాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధపరచుటే నీదర్. మనల్ని పరిశుద్ధపరచుటకు మార్గము లేని ఎన్నో సమయాలలో ఒక క్రొత్త మార్గము వేసి మనల్ని అందులోంచి బయట తీసుకొచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. మేఘస్తంభమును నిలబెట్టాడు, అగ్నిస్తంభమును నిలబెట్టాడు. అంటే చీకటి అంధకారమైన పరిస్థితుల్లో వాక్యమనే వెలుగుతో మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. మన్నాను కురిపించాడు, అనగా జీవవాక్యముతో మన జీవితాలను సరిచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, అనగా క్రీస్తును బండ శిలువ మీద చీలి అందులో నుంచి జీవజల నదులు ప్రవహించుట ద్వారా ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చి మనం దేవుని సంఘంలో పడ్డాం. దేవునికి స్తోత్రం. మన దాహం తీరుతుంది. ఇవన్నీ కల్లారా చూసిన వీరట తిరిగి మళ్ళీ ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారట? ఐగుప్తునకు పోవాలని నిర్ణయించుకున్నారు. దేవునికి స్తోత్రం. 2026లోనికి వెళ్ళాలని ప్రవేశిస్తున్న నీవు, నీ ఆశ సంపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి, దేవుని యొక్క సముఖములో నిత్యముండే ఆ స్థితిలోనికి వెళ్ళాలనుందా, లేదా తిరిగి మళ్ళీ ఐగుప్తులకు వెళ్ళాలనుందా? ఐగుప్తు అనగా అక్కడ ఏముంది? వెట్టి చాకిరి. అక్కడ ఏముంది? బానిసత్వం. ఏ బానిసత్వం? పాపము చేత వచ్చు బానిసత్వం, వ్యసనము చేత వచ్చు బానిసత్వం. ఈ 2026లోనికి వెళ్ళాలనుకుంటున్న మనము ఐగుప్తు వైపుకు వెళ్ళాలనుకుంటున్న వారిమా, సియోను వైపుకు వెళ్ళాలనుకుంటున్న వారిమా? దేవునికి స్తోత్రం. వీరు లక్ష్యము సియోను, వీరు గమ్యము కనాను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వీరేమంటారంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి? మోషే ఏమాయను, అహరోన్ ఏమాయను? మోషే ఎవడో మాకు కృతజ్ఞత మర్చిపోయారు, కృతజ్ఞత లేని వారు అయిపోయారు.
మాకు దానిమ్మలు కావాలి, మాకు కీర దోసకాయలు కావాలి, ఈ మన్నా మేము తినలేము, మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని ఒక దూడను చేసుకుని దాన్ని ఆరాధిస్తూ దేవునికి కోపము తెప్పించారు. దేవుడే వారిని శపించాడు. 2026లోకి వెళ్ళాలనుకుంటున్నాను. నీవు నీ ఆశ దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుట యందు, పరిశుద్ధత యందు, దేవుని యొక్క సముఖములో సాక్షిగా నిలబడుట యందు నువ్వు ప్రయాసపడితే 2026 ఖచ్చితమైన ఒక నూతనమైన కార్యము నీ జీవితంలో చేయుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్ర. ఎప్పటి వరకు జరగని కార్యము చేస్తాడు. ఎప్పుడు? నీ ఆశ సియోను అయి ఉండాలి, నీ ఆశ ఐగుప్తు కాకూడదు. మళ్ళీ 2026 ప్రవేశించిన తర్వాత మొదటి రోజు చక్కగా ఉండి ఇప్పుడు రొట్టె బాప్తీసం తీసుకుని, రేపు పొద్దున్న రొట్టె బాప్తీసం తీసుకుని, మళ్ళీ గడుస్తున్న కాలంలో ఈ 31 రాత్రి బోళ్ళని తీర్మానాలు చేసుకుంటారు మీరంతా. ఆ తీర్మానాలన్నీ మొదటి వారంలోనే కొండకి వెళ్ళిపోతాయి. ఈ సంవత్సరం నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, నెలకి 4 సార్లు ఉపవాసం ఉంటాను, జాగరణం చేస్తాను, ఈ సంవత్సరం బైబిల్ అంతా కంప్లీట్ చేస్తాను, చదువుతాను అని మొదలెడతారు. ప్రతి జనవరికి ఆదికాండం మొదలెట్టేవారు ఎంతమంది ఉంటారు? మళ్ళీ జెనసిస్ 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 ఆది 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 ఆదికాండం కథలదు బండి, కొత్త నిబంధన మత్తయి సువార్త కథలదు బండి. అలా ఉండకూడదు తీర్మానం అంటే. ఈసారి తీసుకుంటే తీర్మానం నేరుగా సీఎన్ వైపుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ తిరిగి ఐగుప్తు ఆశల వైపుగా, ఐగుప్తు ఆశలన్నీ విడచి సొంపుగా యేసుని వెంబాడించి సియోను పాటలు సంతోషముగా పాడుచు ముందు వెళ్ళుదాం. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. ఆయన చెప్పాడు, కానీ మళ్ళీ మనం దేని వైపు చూస్తాం? కనుక ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. ముందు దేని వైపు చూడకూడదు, దేని వైపు చూడక ముందుకెళ్తూ వెనక్కి చూడదు. 2 జయించిన వాటి వైపు, 3వది ఐగుప్తు వైపు అనగా లోకాశల వైపుకు చూడొద్దు. ముందుకు పరిగెట్టు, ముందుకు పరిపెట్టు. అది మంచి విషయాలైనా, ఒకవేళ 2025లో చాలా మంచి విషయాలు చాలా నువ్వు చేసి ఉండొచ్చు, చాలా పొందుకుని ఉండొచ్చు, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, దానివైపు కూడా చూడొద్దు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగించేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాం మనం ముందుకి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇది చదివించి ముగించేస్తాను. ఈ చదువుతూనే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. 12 నుంచి చదువుదాం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను, నేను అనుకోవడం లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దాన్ని పట్టుకోవాలని పరుగెత్తుచున్నాను. నేను ఇదివరకు పట్టుకుని తలంచుకుని అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకను మరిచి ముందున వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవాలని గుర్రి యొద్దకే పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం. పౌలేమంటున్నాడు? నేను ఇదివరకే ఏదో సాధించానని, ఇదివరకే ఏదో పట్టుకున్నానని, ఇదివరకే సంపూర్ణ సిద్ధిని సంపాదించానని. అప్పటికి బోళ్ళని సంఘాలు కట్టేశాడు, అప్పటికి 2 ఖండాలు తిరిగేశాడు, అప్పటికి 100 మందిని రక్షించేశాడు. అలాంటి రక్షించిన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదివరకే నేను ఏదో సంపాదించుకున్నానని నేను అనుకోవట్లా, ఇదివరకే సంపూర్ణ సిద్ధిని పొందానని అనుకోవట్లా, ఇదివరకే చాలా గొప్ప కార్యాలు చేశాను అనుకోవట్లా. ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను, ఇప్పటి వరకు నేను చేసిన అన్ని మర్చిపోతున్నాను. దేవునికి స్తోత్రం. దీన్నే రిఫ్రెష్ చేసుకోవడం అంటారు. దేవునికి స్తోత్రం. దీన్నే రెన్యూ చేసుకోవడం అంటారు. దీన్నే రీస్టార్ట్ అంటారు. దేవుని బిడ్డలకి ఇది కావాలి. ఎప్పుడైతే మనం రిలాక్స్ అయిపోయామో, క్రైస్తవుల జీవితాల్లో రిలాక్స్ అనేది ఉండకూడదు, రిఫ్రెష్ కావాలి, రీసెట్ ఉండాలి, రీస్టార్ట్ ఉండాలి. రిలాక్స్ అయిపోయామంటే నేను చాలా సాధించేశాను, ఇదిగో బైనపల్లి వచ్చేసి నేను 6 సంవత్సరాలు పెద్ద మందిరం కట్టేశాను, గొప్పగా సభలు పెట్టేస్తాను, క్రిస్మస్ పెట్టేస్తాను, చాలా మందికి బాప్తీసాలు ఇచ్చారు అనుకున్నాను అనుకో, నా పరిచయం ఇక్కడ ఆగిపోద్ది. నేను ఎప్పుడు అందరికీ కూడా చెప్తాను, నేను ఏమీ సాధించలేదు ఇప్పుడు దాకా, నేను పనికి వల్ల నేను వేస్ట్ అంటాను. ఎందుకంటే ఆ రీసెట్ చేసుకుంటే పెద్ద లక్ష్యాలు సాధించవచ్చు. దేవునికి స్తోత్రం. దేవునిలో నువ్వు ఎంతో ఎదుగుంటావు, ఎంతో ప్రార్థన చేసుకుంటావు, ఎంతో విజయ గర్వం నీకు వచ్చి ఉంటుంది, ఎంతో కొమ్ములు తిరుగుంటాయి. ఈ సంవత్సరం ఈ ఆఖరి క్షణాల్లో దేవుని దేవుడు చెప్పు, ప్రభువా నేను ఆత్మీయంగా ఏమీ సాధించలేదు నాయన, నేను ఇప్పుడు
గురి వద్దకు పరిగెట్టాలని ఆశపడుతున్నాను. ముందున్న వాటిని చూస్తాను. నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తున్నాడు వాగ్దానం. నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. పూర్వకాలపు సంగతులను తాళంచొద్దు. నీ కర్తవ్యం ఒకటే, రీస్టార్ట్ చేసుకో నీ జీవితాన్ని, రీసెట్ చేసుకో, రెన్యూ చేసుకో. పాతవన్నీ మర్చిపోవుటకు దేవుని సన్నిధిలో బలం అడుగు. ప్రభువా, ఇంకా గతించిన విజ్ఞాపకం చేసుకున్నాయా, నా జీవితంలో నీ చిత్తం ఏది ఉందో, ఏది నా జీవితంలో చేయాలను దాని వైపు చూసి పరిగెడతాను. ఇప్పుడు దాకా నేను ఏదో సాధించాను అనుకోను, లేదా నేను ఏదో కోల్పోయాను అనుకోను. గతించినది ఏది నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ముందున్న వాటి వైపు చూస్తున్నాను అని గనక నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే, నీ అపరాధ భావాన్ని తీసేస్తాడు, నీ గర్వాన్ని తీసేస్తాడు, నీ యొక్క కోపాన్ని తీసేస్తాడు,